అండ్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ చేయకముందు ఏం చేసేవారు? ఈ బిజినెస్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఫస్ట్ ఒక లెక్చరర్గా నేను చేసేవాడిని. సో అక్కడి నుంచి కరోనా టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల నేను హైదరాబాద్కి రావడం జరిగింది. సో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు చూశాను కాబట్టి నాకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని నాకు తెలుసు. కాబట్టి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి దాని తర్వాత ఒక వెంచర్ వేసి ఆ వెంచర్లో కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ మనం ఇస్తున్నాం. ప్రతి పేదవాడు ఒక ల్యాండ్ తీసుకోవాలి, వాళ్ళ కళ ఏదైతే ఉందో అది నిజం కావాలన్న ఉద్దేశంతో మన శ్రీకుష వెంచర్స్ అనేది తక్కువ ప్రైజెస్కి ఈ ల్యాండ్స్ అనేవి సేల్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు చాలా మందిలో కూడా హైడ్రా టెన్షన్ అనేది పట్టుకుంది. ప్రతి ఒక్క ల్యాండ్ కూడా హైడ్రా కిందకు వస్తుందని చెప్పి కూల్చివేతలు జరుగుతున్నాయి. అండ్ మీ ల్యాండ్స్కి అలాంటి భయం ఏం లేదంటారా? అంటే ఎలాంటి భరోసా ఇస్తున్నారు కస్టమర్స్? నేను కస్టమర్స్ చెప్పేది ఒకటే అండి. సో హైడ్రా అనేది హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో, మీకు హెచ్ఎండిఏ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు ఈ మాస్టర్ ప్లాన్ కనిపిస్తుంది. ఈ మాస్టర్ ప్లాన్లో చెరువులు ఎక్కడున్నాయి ఏంటి అనేసి మనకి కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి నేనేమంటాను అంటే, ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో చెరువులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు విలేజ్ ఉంది, విలేజ్ ప్లాన్ ఒకటి ఉంటుంది. కొనే ముందు ఏం చేయాలి కస్టమరు? హెచ్ఎండిఏ పరిధిలోకి ఒక చెరువు ఉందా, మనం తీసుకునే ల్యాండ్ పక్కన ఏదైనా చెరువు ఉందా అనేసి మీకు ఎలా తెలుస్తుంది అంటే, హెచ్ఎండిఏ ఏదైతే మీకు వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మీరు లేఅవుట్ ప్లాన్ ఉంటుంది అనమాట, మాస్టర్ ప్లాన్ అనేది హెచ్ఎండిఏ ప్లాన్. సో అందులోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఎక్కడ మీకు చెరువు ఎక్కడుంది ఏంటి అని తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే, చెరువు ఎక్కడో 1 కిలోమీటర్లో ఉందనుకుందాం, కిలోమీటర్లో ఉన్న చెరువుకు కూడా భయపడి ఒక్కొక్కరు ల్యాండ్